యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. 2వ రాజులు 19వ అధ్యాయము 15వ వచనము. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రమునైన మహాగణుడా, మహోన్నతుడా, గడ్డి పరకతో సైతం నువ్వు మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభువా. గాడిదకు వాక్కునిచ్చి ఉన్నావు, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. గాడిద కన్నా హీనంగా ఉన్నానయ్యా, గడ్డి పరక కన్నా హీనంగా ఉన్నానయ్యా. నీ యొక్క వాక్యంలో నిగూఢమైన రహస్యములు మేమందరము తెలుసుకున్నట్లు నీ యొక్క వాక్యము మా అందరికీ కూడా వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ నువ్వే అనుగ్రహించు ప్రభువా. నీ వాక్యముతో నువ్వే అనుగ్రహించు ప్రభువా. ప్రతి ఒక్కరిని నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. 2వ రాజులు 19th అధ్యాయము 15వ వచనం. 19:15. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. ఈ యొక్క వాక్యము ఈ ఒక మహారాజు గురించి మాట్లాడి ఉన్నారు. ఆ మహారాజు పేరు ఏంటంటే హిజ్కియా. ఓకే, ముందు ఒక చిన్న ఆయన ప్రార్థన చేశారు కదా, ఏ సందర్భంలో ఆయన ప్రార్థన చేశారు, ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రార్థన చేశారు, అంతకుముందు ఎప్పుడైనా సరే ఆయన ప్రార్థన చేశారా, ఒకవేళ చేయలేదా, ఇటువంటి శ్రమ వస్తేనే ఇటువంటి ప్రార్థన చేశారా, లేకపోతే డైలీ అనుదినము ఒక క్యాజువల్గా చేసినట్టు ఒక ప్రార్థన చేశారా, ఎలాంటి పరిస్థితుల్లో చేశారో మనం తెలుసుకోవలసి ఉన్నది. ఫస్ట్ ఏంటంటే, ఆయన హిజ్కియా యొక్క తండ్రి గారు ఇలా కాలం చేసిన తర్వాత ఆయన రాజుగా ఇజ్రాయేల్ ప్రజల మీద రాజుగా పట్టాభిషిక్తులు అవుతారు. అప్పుడు ఆయన వయసు చాలా చిన్నది, యవనస్తుడు అనమాట. ఎంతంటే 25 ఏళ్ళు, 25 ఏళ్ళ వయసు. అప్పుడు హిజ్కియా రాజుగా ఆ యొక్క సింహాసనమును అధిష్ఠించి ఉంటాడు. 25 సంవత్సరములు. 25 సంవత్సరములు అప్పుడు అతనికి ఉన్న లోకానుసారమైన జ్ఞానము ఏ స్టేజ్లో ఉంటుందో మీరు ఆలోచన చేయండి. అలాగే ఆత్మీయానుసారమైన జ్ఞానము ఎలా ఉంటుందో కూడా మీరు ఆలోచన చేసుకోండి. అదే దావీదు గారితో కంపేర్ చేసుకుంటే, దావీదు గారు ఒక వంశంలోనే హిజ్కియా ఉన్నాడు. కానీ దావీదు గారు అలా ఆ 25 సంవత్సరాల ప్రాయంలో దేవుడి దగ్గర ఎంతో తర్ఫీదు నేర్చుకున్నాడు. అదే హిజ్కియా 25 వయసు వచ్చినప్పుడు మాత్రము ఆయనకి అంతగా దేవుడి దగ్గర అనుభవం అయితే లేదు. కానీ వాక్యము తెలుసు, దేవుడి యొక్క ఆజ్ఞలు తెలుసు. దేవుడి యొక్క ఆజ్ఞలను ఎలా శిరసావహిస్తే దేవుడు మేలు ఆశీర్వాదాలు తిరిగి మనకిస్తాడు అని మినిమం దేవుడి గురించి అయితే తెలుసు. దానికి తగినట్లే 25 సంవత్సరాల ప్రాయంలో రాజుగా పట్టాభిషేకం పొందుకున్న తర్వాత ఆయన యొక్క రాజ్యంలో ఎత్తైన ఉన్నతమైన ప్రదేశంలో అన్ని దేవతల గురించి, విగ్రహములు అవ్వచ్చు, గుడి గోపురములు, ఏదన్నా దేవతా ఆలయములు ఏదన్నా ఉంటే కూడా అవన్నీ కూడా పడగొట్టేశాడు. అన్యులు పూజించే జీవము లేని విగ్రహారాధన ఆలయములు, గుడి గోపురములు మొత్తం కూడా, ఉన్నత ప్రదేశంలో ఉన్నవి మొత్తం నాశనం చేయటం, నేల మట్టుకు పడగొట్టేశాడు. అదేంటి, మిగతా ప్రజలు మొత్తం నాకు వ్యతిరేకంగా ఉంటారు కదా, నాకు ఓట్ బ్యాంక్ తగ్గిపోద్ది కదా, నన్ను రాజుగా దించేస్తారేమో, అలాంటి భయాలు ఏమీ పోకుండా దేవుడి యొక్క వాక్యం మాత్రమే శిరసావహిస్తానికి ఉన్నత ప్రదేశంలో ఉన్న ప్రతిదీ కూడా ఆయన పడగొట్టేశాడు. ఇప్పుడు అలా వయసు గడుస్తున్న కొద్దీ అప్పుడున్న కాలంలో ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం మీద ఈ అషూరు రాజులు ఎప్పుడూ కూడా ఫ్రీక్వెంట్గా యుద్ధానికి వస్తూ ఉంటారు. అషూరు రాజులు ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం మీద ఎప్పుడూ కూడా శత్రుత్వం కలిగి ఉంటారు. మొట్టమొదటిసారి యుద్ధానికి వచ్చినప్పుడు అప్పుడు ఆయన వయసు కూడా 29 వయసు. హిజ్కియా యొక్క వయసు 29. 18వ అధ్యాయము 9వ వచనంలో రాసి ఉంటుంది. రాజైన హిజ్కియా ఏలుబడిలో 4వ సంవత్సరమందు, ఇజ్రాయేల్ రాజైన ఏలా కుమారుడకు హోషేయ ఏలుబడిలో 7వ సంవత్సరమునందును, అషూరు రాజైన షల్మనేసరు షోమ్రోను పట్టణం మీదకి వచ్చి ముట్టడి వేసెను. చూడండి, హిజ్కియాకి 29 ఇయర్స్ ప్రాయంలో ఈ యొక్క అషూరు రాజుగా ఉన్న షల్మనేజర్ అనే ఒక వ్యక్తి, అంటే రాజు, ఆ యొక్క పట్టణము షోమ్రోను పట్టణం మీద ముట్టడి వేశాడు. కానీ
చూడండి ఆ ఒక పట్టణము మీద ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఆ యొక్క ఈ యొక్క షోమ్రోను పట్టణం మీద ముట్టడి వేసినా సరే దాన్ని స్వాధీనపరచుకోవటానికి 3 సంవత్సరాలు టైం పట్టింది. అంటే ఇజ్రాయెల్ ప్రజలు ఎంత ఫెరోషియస్గా యుద్ధం చేసి ఉంటారు శత్రువులతో, మీరు ఆలోచన చేయండి. అలాగే ఈ యొక్క 29 వయసున్న రాజు కూడా ఆ యొక్క యవ్వన కాలంలో ఉన్నా కూడా బలవంతుడుగా ఉండి దేవుడి యొక్క వాక్యాన్ని తెలిసి విగ్రహారాధన అంతా కూడా ధ్వంసం చేసి శత్రువుల్ని ఎదిరించడంలో ఎంత తెగువ చూపించుంటారు. ఆయన ఎక్స్పీరియన్స్ కాదు, అయినా సరే ఎంత తెగువ చూపించారు. ఈ యొక్క 10వ వచనంలో రాసి ఉంటుంది, 3 సంవత్సరములు పూర్తయిన తర్వాత అశ్షూరీయులు దాన్ని పట్టుకున్నారు. 3 సంవత్సరాల పాటు యుద్ధం చేస్తూనే ఉన్నారు. 3 సంవత్సరాలు అయ్యేసరికి అశ్షూరు రాజు చేతికి ఆ యొక్క పట్టణము స్వాధీనపరచుకోబడింది. సో అంటే హిజ్కియా రాజు ఓడిపోయినట్లు లెక్క. తర్వాత సమయం గడుస్తూ ఉంది. ఈ యొక్క అశ్షూరు రాజుకు ఉన్న షల్మనేజరు వయసు అయిపోవటం, అలాగే ఆయన తర్వాత తరంగా వచ్చిన మరో రాజు ఉంటాడు, ఆయన పేరే వచ్చేసి సెన్హెరీబు మళ్ళీ అశ్షూరు రాజు కింద పట్టాభిషేకం అవుతుంది. ఇప్పుడు సెన్హెరీబు రాజుగా నియమించిన తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజల మీద మళ్ళీ యుద్ధానికి వస్తూనే ఉంటాడు. చూడండి, మొదటిసారి వచ్చాడు, ఆ టైంలో 3 సంవత్సరాల పాటు హిజ్కియా ఘోరంగా ఎదిరించినా కూడా ఓడిపోతాడు. నెక్స్ట్ రెండో రాజుగా ఉన్న సెన్హెరీబు మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజల మీద యుద్ధానికి వస్తూ ఉంటాడు. అలా వస్తున్నప్పుడు ఈ హిజ్కియాలో కొంచెం భయం వస్తుంది, ఎదిరించే తత్వం పోతుంది, ఓకే, ప్రతిఘటించే తత్వం పోతుంది, సరెండర్ అయిపోతాడు శత్రువుకి. ఎలా అంటే 18వ అధ్యాయము 13వ వచనం నుంచి, రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరం మందు అశ్షూరు రాజైన సెన్హెరీబు యూదా భరించుదనని వర్తమానము చేయగా అశ్షూరు రాజు యూదా రాజుని హిజ్కియాకు 600 మణుగుల వెండియు 60 మణుగుల బంగారమును జుల్మునాగా నియమించెను. చాలండి. చూడండి, ఇప్పుడు అశ్షూరు రాజు ఈ యొక్క యూదా రాజు మీద పలానా పట్టణం మీద యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చినప్పుడు ప్రతిఘటించాలి, లేదా యుద్ధం చేయాలి, లేదా ఎదిరించాలి, లేదా పోరాడాలి. అలా ఏమీ చేయకుండా బతిమలాడుకుంటున్నాడు హిజ్కియా రాజు. దేవుణ్ణి ఎరిగి ఉన్న హిజ్కియా కూడా ఎలా బతిమలాడుకుంటున్నాడు, నా వల్ల ఏదన్నా తప్పైందేమో, తెలిసి తెలియక నేను ఏదైనా నేరం చేశానేమో, అశ్షూరు రాజుగా ఉన్న సెన్హెరీబు నువ్వు మా యందు దయగలిచి నువ్వు ఎలా అయితే వచ్చావో అలాగే వెనక్కి వెళ్ళిపో, కావాలంటే నీకు నేను ఏదైనా సరే నష్టపరిహారం చెల్లిస్తా అని బతిమలాడుకుంటున్నాడు. అలా బతిమలాడుకున్న తర్వాత శత్రువు ఏమన్నా ఊరకనే ఉంటాడా? ఇమ్మీడియట్గా చెబుతాడు, నాకు ఇలా 600 తులాల వెండి, నాకు ఇలా 60 తులాల బంగారం కావాలి అని చెప్పి నష్టపరిహారం కింద అడుగుతాడు. అంత విలువ కలిగిన ఆస్తి హిజ్కియా దగ్గర ఉండదు. లేకపోయినా సరే తన యొక్క సొంత డబ్బులు అవ్వచ్చు, రాజు నగరంలో ఉన్న ఆస్తి అవ్వచ్చు, అది కూడా సరిపోవట్లా. ఇలా సరిపోని టైంలో ఇక దేవుడి యొక్క ఆలయము, దేవుడి యొక్క మందిరంలో తలుపులు కొన్న బంగారాన్ని కూడా ఒలిచి అవన్నీ కూడా మూటగట్టుకొని ఈ యొక్క సెన్హెరీబు, అశ్షూరు రాజుగా ఉన్న సెన్హెరీబుకి పంపిస్తాడు నష్టపరిహారం కింద. వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ ప్రశ్న మీరు ఆలోచన చేయండి, శత్రువు అన్యుడిగా విగ్రహారాధుడిగా శత్రువుగా ఉన్న సెన్హెరీబు ఒక విశ్వాసం మీద దండెత్తి వచ్చినప్పుడు అతను యుద్ధమన్నా చేయాలి, ప్రతిఘటించాలి. అలా ఏమీ చేయకుండా నా వల్ల తప్పైపోయింది. అసలు ఎక్కడ జరిగింది తప్పు ఒకది? మీరు ఆలోచన చేయండి, ఆ మాట వాడచ్చో వాడకూడదు? మీరే ఆలోచన చేయండి. నా వల్ల తప్పు జరిగింది అని హిజ్కియా అంటాడు. హిజ్కియా ఏం తప్పు చేశాడు? హిజ్కియా ఏం చేయలే. కానీ శత్రువుని తన యొక్క దేశంలో నుంచి వెనక్కి పంపించేయడానికి తను తగ్గించుకొని మాట్లాడి ఉండొచ్చు. కానీ దాంట్లో దేవుడి యొక్క శక్తి సామర్థ్యాలను తక్కువ అంచనా వేసినట్టుంది. మీరు ఆలోచన చేయండి. పరాయవాడు పొరుగు దేశం వాడు శత్రువుగా ఉండి మన మీద దండెత్తి వచ్చినప్పుడు, ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఉన్నారండి, ఎవరో వచ్చి మీ ఇల్లు ఆక్యుపై చేస్తున్నారు, మీ ఇంటికి మీరే వారసులు, మీరే యజమానులు, వీలునామా అవ్వచ్చు, లేకపోతే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అవ్వచ్చు, ప్రతిదీ మీ పేరు మీద ఉంది. ఎవడో పక్క దేశం వాడు వచ్చేసి ఇల్లు నాది అని అన్నాడు అనుకుందాం. అప్పుడు నువ్వేం చేస్తావు? అయ్యా తప్పైపోయింది అయ్యా, నీదే ఇల్లు, నీ ఇంట్లో నేను ఉంటున్నాలే, కావాలంటే నేనే నీకు ఎదురు రెంట్ కడతా అని నువ్వు అంటావు. అప్పుడు చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? అది
నీకు జ్ఞానం ఉన్న నువ్వు మాట్లాడుతున్నావా, లేకపోతే శత్రువు యొక్క బలానికి భయపడి నువ్వు మాట్లాడుతున్నావా? శత్రువు యొక్క బలాన్ని భయపడి మాట్లాడు. అర్థమైంది ఎటువంటి ఉపమానం ఇది? తన యొక్క దేశం మీద ఎవడో పొరుగాడు వచ్చి యుద్ధానికి వస్తే నా వల్ల తప్పైపోయింది, వెనక్కి వెళ్ళిపో వెనక్కి వెళ్ళిపో వెనక్కి వెళ్ళిపో అని. సో ఇక్కడ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించాలా, తన యొక్క సొంత శక్తి సామర్థ్యాలని ఆశ్రయించాలా. మొదటిసారి యుద్ధం చేశాడు, అప్పుడేమో 3 సంవత్సరాల పాటు ఎదురు నిలబడి పోరాడాడు, ఓడిపోయాడు. ఆ 3 సంవత్సరాల పాటు ఎదురు తిరిగి పోరాడినా నేను ఓడిపోయా, మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ నేను పోరాడినా మళ్ళీ ఓడిపోతాను, ఓడిపోయేదానికి ఎందుకులే యుద్ధం చేయటం, కాబట్టి నేను సరెండర్ అయిపోయి నష్టపరిహారం చెల్లిస్తానని చెప్పి తన్ను తాను తగ్గించుకొని తన యొక్క శక్తిని బాగా తక్కువ అంచనా వేసుకొని పైపెచ్చు జీవము కలిగిన దేవుడి యొక్క మందిరము యొక్క తలుపుల్లో ఉన్న బంగారము సైతం ఒలిచి అన్యులకి విగ్రహారాధులుగా ఉన్న రాజులకి నష్టపరిహారం కింద చెల్లిస్తాడు. ఈ దేవుడి దృష్టికి మంచిగా ఉందా? అంటే అతను చేసింది ప్రాయంగా ఉందా దేవుడి యొక్క దృష్టిలో? అది ముమ్మాటికి తప్పు. దేవుడికి ఏం నచ్చల. అప్పుడు ఈ యొక్క శత్రువు హిజ్కియా రాజు ఇచ్చిన నష్టపరిహారం అంతా తీసుకొని తిరిగి మళ్ళీ అనరాని మాటలు మాట్లాడతాడు. నువ్వు వాళ్ళ కాబట్టి రేపైనా నాకు సరెండర్ అవ్వాల్సిందే, ఇన్ కేసు నువ్వు సరెండర్ అవ్వలేదా నిన్ను ఇంత చిత్రహింసలు పెడతా, నీ దేశంలో యూదా దేశంలో ఉన్న ప్రజలందరినీ తీసుకెళ్ళి నా దేశంలో బానిసత్వానికి అప్పచెప్తా, నీ యొక్క పంట నుండి వచ్చిన ప్రతి ఒక్క ఫలము నేను స్వాధీనపరుచుకుంటా, అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు, వాటి యొక్క పండ్లు, ధాన్యము, వరి, గోధుమలు ప్రతిదీ నేనే స్వాధీనపరుచుకుంటా. నీ యొక్క జనానికి తిండి లేకుండా ఎందుకు నేను హిజ్కియా కింద ప్రజలుగా ఉన్నాము, మేము శత్రువులుగా ఉన్న సెనహెరీబు కింద ప్రజలుగా ఉన్నా బాగుండేది అని అనుకునేటట్టు నా యొక్క ప్రవర్తన ఉంటుంది అని చెప్పేసి ఇంకా కఠినంగా అమానుషంగా హిజ్కియా పట్ల సెనహెరీబు మాట్లాడుతూ ఉంటాడు. అయినా సరే ఎక్కడా కూడా బదులేవాడు, సైలెంట్గా ఉంటాడు. సరే మళ్ళీ సమయం గడిచింది, నష్టపరిహారం ఇచ్చారు కాబట్టి వెనక్కి వెళ్ళిపోయిన రాజు కొద్ది సమయం తీసుకొని మళ్ళీ మూడోసారి దండెత్తుతాడు. మూడోసారి మళ్ళీ యుద్ధానికి వస్తాడు. ఈసారి మూడోసారి యుద్ధానికి వచ్చినప్పుడు నేను వెళ్ళినా నా మీద యుద్ధం చేయట్లా, పైపించు నష్టపరిహారం చెల్లిస్తున్నాడు కదా, దీనికి నేనెందుకు వెళ్తాం, నా అసిస్టెంట్ పంపిస్తాలే అని అనుకుంటాడు. అనుడు ఆలోచన చేయండి, ఇద్దరు బలాజ్యులు వచ్చి ఒకరి మీద ఒకరు దండెత్తి కొట్టుకుంటున్నారు అనుకోండి, ఎవడో ఒకడు గెలవడానికి ఆస్కారం ఉంది. ఓకే కదా? ఇప్పుడు ఇక్కడ అలా జరగట్లా. మూడోసారి యుద్ధం ఎలా జరుగుతుందంటే, యుద్ధం జరిగే ప్రయత్నం ఎలా ఉంటుందంటే, ఒక బలవంతుడు మీద మరొక బలవంతుడు వచ్చి యుద్ధం చేసినట్టు కాకుండా వాడు బలహీనుడు, అలాంటి బలహీనుడి దగ్గరికి నాలాంటి బలవంతుడు వచ్చి యుద్ధం చేయటం ఏంది, నా అసిస్టెంట్ని పంపిస్తాలే, వాడికి ఆడే ఎక్కువ. మీకు అర్థమవుతుందా? హిజ్కియా ఇటు యుద్ధం చేయడు, హిజ్కియా ఇటు ప్రతిఘటించడు, హిజ్కియా నష్టపరిహారం చెల్లించే తత్వం కలిగినాడు. మనం ఎన్ని మాటలు మాట్లాడినా హిజ్కియా నోరు మూసుకుని కూర్చుంటాడు. ఇందుగాడికి బలవంతుడుగా మహారాజుగా ఉన్న సెనహెరీబుగా ఉన్న నేను, అషూరు రాజుగా ఉన్న నేను హిజ్కియా మీద మళ్ళీ మూడోసారి ఎందుకు యుద్ధానికి వెళ్ళటం, నా అసిస్టెంట్ ఒకడున్నాడు వాడిని పంపిస్తా, నా యొక్క మాటలు మొత్తం కూడా వాడి తరఫున మాట్లాడిస్తాను, ఇటు నాకు చేయాల్సిన ఆర్థికంగా కానీ ప్రతి ఒక్క మేలు హిజ్కియా ద్వారా వస్తుంది అని చెప్పేసి సెనహెరీబు హిజ్కియా గురించి ఒక అండర్స్టాండింగ్కి వచ్చేస్తాడు. అర్థమైందండి మీకు? అంటే ఒక అన్యుడు విశ్వాసి పట్ల ఎంత నిర్దాక్షిణంగా వీడు తక్కువ అని ఎందుకు అనుకుంటున్నాడు? ఆ విశ్వాసి యొక్క ప్రవర్తన బట్టేగా. ప్రతిఘటించకుండా మౌనంగా ఉండి శిరస్సు వంచడం వల్లనేగా. తప్పు లేకపోయినా సరే ఎదురు నేను నష్టపరిహారం చెల్లిస్తాను అని అనటం వల్లనేగా, దాసోహం అవ్వటం వల్లనేగా. ఓకే, సో మూడోసారి వస్తాడనమాట. మూడోసారి సెనహెరీబు రాకుండా సెనహెరీబు దాసుడికి లేకపోతే అసిస్టెంట్గా ఉన్న రబ్షాకే వస్తాడు. చూడండి, బలవంతుడు మన వెనకాల ఉన్నాడు అనుకుందాం, తోడుగా ఉన్నాడు, నీడగా ఉన్నాడు. అప్పుడు ఉన్న అసిస్టెంట్ ఎంత కఠినంగా మాట్లాడతాడు? ఎందుకంటే నేను ఎలా పడితే అలా మాట్లాడచ్చు, ఇలా మాట్లాడటం వల్ల నాకేమి నష్టం కాదు. ఎందుకంటే ఎవడన్నా నా మీదకి వస్తే నాకు తోడుగా ఉన్న ఈ యొక్క మహారాజు వాడి సంగతి చూసుకుంటాడు అని వస్తుంది కదా. మీకు ఇంకా అర్థం కాకపోతే చూడండి, ఇద్దరు పిల్లలు గొడవ పడుతూ ఉంటారు. దాంట్లో ఒక పిల్లోడు ఇంకా ఎక్కువ గొడవ పడి తిట్టడానికి కానీ కొట్టడానికి కానీ ఎక్కువ కాలు దూకుతూ ఉంటాడు. వాడి మనసులో ఎలాంటి ఆలోచన వస్తుంది?
నేను ఏమన్నా చేయగలను, ఎంతన్నా వాడిని తిట్టగలను. ఎందుకంటే నా వెనక మా అమ్మ ఉంది. నేను ఒక మాట చెప్తే మా అమ్మ వచ్చి అసలు ఏం జరిగిందో కూడా కనుక్కోకుండా ఆ ఎదురుగా ఉన్న ఆ పిల్లోడిని ఇష్టం వచ్చినట్టు మా అమ్మ కొట్టిద్ది. మా అమ్మ నా తరఫున యుద్ధం చేసిద్ది. మా అమ్మ నా తరఫున కొట్టిద్ది అని చెప్పి చిన్నపిల్లలకి మనస్తత్వంలో ఉంటుంది కదా ఆలోచన. అలాగే ఈ రఫ్షాకే కూడా నా వెనక సన్హరీబ్ ఉన్నాడు. సో నేను ఎలా అన్నా మాట్లాడచ్చు, ఎలా అన్నా ప్రవర్తించవచ్చు అని చెప్పి అనరాని మాటలు మాట్లాడతాడు. ఈ యొక్క హిజ్కియా కింద అసిస్టెంట్గా ఉన్న మిగతా అందరు ప్రజలు అలాగే సైన్యం అందరి ముందు కూడా అనరాని మాటలు మాట్లాడతాడు. ఉదాహరణకు ఆ మాటలు ఎలా ఉంటాయంటే చూడండి 23వ వచనం. కావున చిత్తగించి అష్షూరు రాజైన నా ఏలిన వానితో పన్నెము వేయుము. 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకు ఇచ్చేదను. అట్లయితే నా యజమానుని సేవకుల్లో అత్యల్పుడైన అధిపత్యకు ఒకనిని నీవెలా ఎదిరింతువు? రథములను రౌతులను పంపునని ఐగుప్తు రాజును నీవు ఆశ్రయించుకుంటే చూడండి ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. నా సైన్యములో, నా యజమానుడి యొక్క సైన్యములో, మా యొక్క యజమానుడి కింద ఉన్న అసిస్టెంట్లో అందరికన్నా అత్యల్పుణ్ణి నీ మీద యుద్ధానికి పంపించినా నువ్వేం చేయలేవు, నువ్వు ఎదిరించలేవు, నువ్వు మమ్మల్ని గెలవలేవు. అంటే ఎంత హీనంగా ఎదుటోడిని, అంటే విశ్వాసుని ఎంత హీనంగా చేసి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ 27వ వచనం చూడండి. రబ్షాకే ఈ మాటలు చెప్పుటకే నా యజమానుడు నీ యజమాని యొద్దకును నన్ను పంపెనా? తన మలమును తినునట్లు తమ మూత్రమును త్రాగునట్లును మీతో కూడా ప్రాకారం మీద కూర్చున్న వారి యొద్దకును నన్ను పంపెను కదా అని చెప్పి గొప్ప శబ్దముతో యూదా భాషతో ఇట్లా నేను. చాలండి, చూడండి ఎలా మాట్లాడుతుంది. తమ మలమును తినునట్లును తమ మూత్రమును తాగునట్లును మీతో కూడా ప్రాకారం మీద కూర్చున్న వారి యొద్దకును నన్ను పంపెను కదా. సిగ్గులేదా? మీ మలినం మీరు తినే బ్యాచి, మీ మూత్రం మీరు తాగేవాళ్ళు, ఏంది మీరు నన్ను ఎదిరించేది, ఏంటి మీరు మా మీద యుద్ధం చేసేది, మీ బ్రతుకులు ఇంతే అని నేను చెప్పట్ల వాక్యమే. ఆ యొక్క రబ్షాకే అనే ఒక అసిస్టెంట్, సన్హరీబు కింద ఉన్న అసిస్టెంట్ ఎవరితో మాట్లాడుతున్నాడు? సాక్షాత్తు యెహోవా సన్నిధిన ఉంటూ యెహోవా యొక్క ఆజ్ఞ చొప్పున ఎత్తైన ప్రాకారం మీద విగ్రహారాధనలు అన్నీ కూడా ధ్వంసం చేసిన హిజ్కియా యొక్క అసిస్టెంట్స్తో మాట్లాడుతూ వెళ్ళి ఈ మాట తీసుకెళ్ళి హిజ్కియాతో చెప్పుకోపో అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇది మూడోసారి. ఇంత జరిగినా సరే హిజ్కియా ఏం చేస్తాడు? మౌనంగా ఉంటాడు. అంత మాత్రమే కాకుండా అతని కింద ఉన్న ఈ యొక్క దస్తావేజులు హ్యాండిల్ చేసే వాళ్ళని కానీ, ఇంటికి పెద్ద యాజకుడుగా ఉన్న ఎల్యాకీము అతను కూడా చెప్తాడు మౌనంగా ఉండండి, మౌనంగా ఉండండి. వాళ్ళందరూ వచ్చి రాజుతో ఇలా చెప్పిన తర్వాత హిజ్కియాతో చెప్తారు, రబ్షాకే ఇంత ఘోరంగా మాట్లాడాడు, అంత ఘోరంగా మాట్లాడాడు అని చెప్పిన తర్వాత తన యొక్క బట్టలు చించుకుంటాడు. చించుకొని యెహోవా మందిరంలోనికి వెళ్తాడు. 19వ అధ్యాయం 1వ వచనం. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి తను దేవుని యొక్క సన్నిధికి వెళ్తాడు హిజ్కియా. కానీ గృహ నిర్వాహకుడుగా ఉన్న ఎల్యాకీమును, శాస్త్రి షెబ్నాను, యాజకులలో పెద్దలను ఆమోజు కుమారుడైన ప్రవక్త అయిన యెషయా యొద్దకు పంపెను. ఈ యొక్క శత్రువు మాట్లాడిన ప్రతి ఒక్క మాట విని హిజ్కియాకి టెన్షన్ కానీ, భయము, ఆందోళన అన్నీ కలిగి తన యొక్క బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని దేవుని యొక్క సన్నిధికి మాత్రం వెళ్ళాడు. వర్తమానం కోసము తన యొక్క గృహ నిర్వాహకుడుగా ఉన్న ఎల్యాకీము అవ్వచ్చు, శాస్త్రులు అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, వాళ్ళలో పెద్దలు అవ్వచ్చు, వీళ్ళందరినీ కూడా ప్రవక్త అంటే దైవజనుడుగా ఉన్న యెషయా దగ్గరికి పంపుతాడు. యెషయా దగ్గరికి వెళ్ళంగానే యెషయా ప్రవక్తకి సమస్తము తెలుసు, ప్రవక్త కాబట్టి దేవుడి యొక్క సన్నిధిలో విచారం చేసి దేవుడి యొక్క శ్రేష్టమైన వర్తమానం మాట్లాడతాడు. 19వ అధ్యాయము 7వ వచనం. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును, తన దేశమందు కత్తి చేత అతను కూల చేయుదును. 19వ అధ్యాయము 7వ వచనము. సెన్హెరీబు గురించి యెషయా ప్రవక్త దేవుడి యొక్క వర్తమానం మాట్లాడుతున్నాడు. సెన్హెరీబు రాజుకి ఒక ఆలోచన నేను పుట్టిస్తా, ఆ వార్త వినంగానే ఇక్కడ యూదా దేశం మీద యుద్ధం చేయాలి అన్న ఆలోచన విరమించుకొని తన సొంత దేశానికి తను వెళ్ళిపోతాడు. తన సొంత దేశానికి వెళ్ళిన కొద్ది కాలం తర్వాత
తన యొక్క సొంత కత్తి వాట వలన తన యొక్క బిడ్డల చేతిలోనే అతను సంహరించబడతాడు అని చెప్పి జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించే ప్రవక్తగా ఉన్న యెషయా వర్తమానం చెప్తాడు. ఆ వర్తమానం చెప్పిన పిమ్మట హిజ్కియా ఎలా ఉండాలి? విన్న వాగ్దానం బట్టి నమ్మకంతో విశ్వాసంతో దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి ధైర్యం కలిగి బ్రతకాలి. ఓకే, ధైర్యం కలిగి బ్రతకాలి. కానీ నాలుగోసారి ఈ యొక్క అషూరు రాజుగా ఉన్న సన్హెరీబు మళ్ళీ నాలుగోసారి దండెత్తడానికి వర్తమానం పంపుతాడు. నాలుగోసారి ఎందుకు పంపుతాడంటే చూడండి 9వ వచనం. అంతటా కూషు రాజైన తిర్హాక సన్హెరీబు మీద యుద్ధము చేయుటకు వచ్చినని అషూరు రాజునకు వినబడినప్పుడు అతడు ఇంకోసారి హిజ్కియాకు దూతను పంపి ఇలాగో ఆజ్ఞ ఇచ్చెను. ఓకే, ఇది నాలుగోసారి జరుగుతుంది. నాలుగోసారి జరిగిన తర్వాత ఏమవ్వాలి? ఆత్మీయ స్థితిలో మంచిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? అప్పుడు నాకు ఒక ప్రవక్త ఇలా నాకు వాగ్దానం చెప్పాడు, వర్తమానం చెప్పాడు. దేవుడి యొక్క వాగ్దానం నా పట్ల ఉన్నది. ఈ యొక్క రాజు నా మీద యుద్ధం చేయడు, ఎటు నుంచి వచ్చాడో అటు నుంచి వెనక్కి వెళ్ళిపోతాడు, అతని యొక్క ఆలోచన విరమించుకుంటాడు. అంత మాత్రమే కాకుండా అతను తన యొక్క సొంత కత్తి చేత మాత్రమే చచ్చిపోతాడు. సో నాకు శత్రు భయం లేదు అని నమ్మకం కలిగి విశ్వాసం కలిగి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ నిరీక్షణతో ఉండవలసి ఉన్నది. కానీ హిజ్కియాలో అదేమీ లేదు. భయం వస్తుంది. భయం వచ్చి దేవుడి యొక్క సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఓకే, 10వ వచనం నుంచి చదువుదాం. యూదారాజు హిజ్కియాతో ఇలాగ చెప్పుడి. యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడినని నీవు చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. ఇదిగో అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేస్తారు. సంగతి నీకు వినబడింది కదా, నీవు మాత్రము తప్పించుకొందువా? నా పితరులు నిర్మూలన చేసిన భోజాలు వారు గాని, హారాను వారు గాని, రెజూబులు గాని, తెల్లాసారుల నుండిన ఏదేమీయులు గాని తమ దేవతల సహాయము వల్ల తప్పించుకొనిరా? హమాతు రాజు ఏమాయెను? అర్బాదు రాజును సెపర్వయును హేనా ఇవ్వా అను పట్టణముల రాజులను ఏమయ్యి. చాలండి, చూడండి. దూతల చేత పంపించిన యొక్క వర్తమానంలో ఎలాంటి మాటలు ఉన్నాయో మీరు చూడండి. హిజ్కియాకు చెప్తున్నాడు, ఒక అన్యుడు విగ్రహారాధన చేసే ఒక రాజు వచ్చి మాట్లాడుతున్నాడు. ఎంత ఘోరంగా హీనంగా మాట్లాడు చూడండి. నువ్వు దేవుణ్ణి విశ్వసిస్తున్నావా? నువ్వు దేవుడి చేత మోసపోమాకు. నీ దేవుడు ఎలాంటి దేవుడు? నేను ఎంతమంది అన్ని దేవతలు పరిపాలించే ఆ యొక్క రాజ్యముల మీద దండెత్తి అవన్నీ నేను ఓడించి గెలుచుకొని ఉన్నా. వాళ్ళందరూ ఏమైపోయారు? ఆ దేవతలందరూ ఏమైపోయారు? ఆ దేవతలు ఎటువంటి ప్రతిఘటన చేయకుండా నా పట్ల ఎలా అయితే సరెండర్ అయిపోయి ఓడిపోయారో, రేపనే రోజు నీ యొక్క దేవుడు కూడా నీకు ఎటువంటి మేలు చేయలేడు. మేలు చేయని నీ యొక్క దేవుడి పట్ల నువ్వు అలాగే నిష్టగా ఉండి నీ దేవుడి వలన నువ్వు మోసపోకుము. ఈ యొక్క గోజా వారు ఏమైపోయారు? హారాను వారు ఏమైపోయారు? రజాపులు, తెరసారులు, ఏదేనీయులు తమ దేవతల సహాయము తెప్పించుకోగలిగారా? వాళ్ళందరూ ఏమైపోయారు? రేపనే రోజు నీ పరిస్థితి కూడా ఇంతే అని హిజ్కియాకి ఒక వార్నింగ్ ఇస్తాడు, ఆజ్ఞ ఇస్తాడు. సో నువ్వు నాకు సరెండర్ అయిపో అని. అప్పుడు హిజ్కియా ఆ మాటలకి ఇంకా బాధ కలిగి 14వ వచనం. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరంలోకి పోయి యెహోవా సన్నిధి దాన్ని విప్పిపరచి యెహోవా సన్నిధి ఇట్లు ప్రార్థన చేశాను. చాలండి, చాలు, అది అండర్లైన్ చేసుకోండి. చూడండి, 4 పర్యాయముల పాటు అషూరు రాజులు ఈ యొక్క యూదా దేశం మీద రాజుగా ఉన్న హిజ్కియా మీద యుద్ధానికి వస్తామని 4 సార్లు ఆజ్ఞలను అలాగే ఉత్తరములను ఇలా పంపిస్తూనే ఉన్నారు. ఓకే, మొదటిసారి పంపించినప్పుడు హిజ్కియా ఏం చేశాడు? ప్రతిఘటించాడు. 3 సంవత్సరాల పాటు యుద్ధం చేశాడు, అయినా సరే ఓడిపోయాడు. రెండోసారి అషూరు రాజుగా ఉన్న ఈ యొక్క సన్హెరీబు ఆ యొక్క పట్టణం మీద దండెత్తి వచ్చినప్పుడు, ఆ రెండోసారి దండెత్తినప్పుడు హిజ్కియా ఎలా ప్రవర్తించాడు? నా వల్ల తప్పు జరిగింది, నీకు నేను నష్టపరిహారం ఇస్తాను, వెనక్కి వెళ్ళిపో అంటాడు. సో నష్టపరిహారము, వెండి బంగారము నష్టపరిహారంగా తీసుకొని రాజు వెనక్కి వెళ్ళిపోతాడు. మూడోసారి కొద్ది సంవత్సరంలో అయిన తర్వాత ఈసారి సన్హెరీబు రాకుండా అతని అసిస్టెంట్గా ఉన్న రబ్షాకే వచ్చేసి అనరాని మాటలు మాట్లాడతాడు.
ఆ మాటలు విన్న హిజ్కియా తన యొక్క బట్టలు చించుకొని గోనెపట్ట కట్టుకొని దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాడు. మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. 19వ అధ్యాయము 1వ వచనంలో రాసుంటుంది, తన యొక్క బట్టలు చించుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి అని మాత్రమే రాసుంది తప్ప ప్రార్థన చేసెను అని మాత్రం ఎక్కడా రాసలేదు. మూడోసారి ఈ యొక్క హిజ్కియా మీద, యూదా దేశం మీద నేను దండెత్తి వస్తానని రబ్షాకే సన్హెరీబు మాట్లాడినప్పుడు తను ఆ మాటలకి కలత చెంది భయం కలిగి దేవుడి యొక్క సన్నిధికి అయితే వెళ్ళాడు. ఉపవాసం ఉండటానికి సూచనగా ఉన్న ఆ యొక్క గోనెపట్టకు ధరించాడు. బాధపడ్డాడు, భయపడ్డాడు. దానికి సూచనగా తన యొక్క బట్టలన్నీ చించుకున్నాడు. కానీ దేవుని యొక్క సన్నిధిలో ఉన్నా కూడా దేవునికి మాత్రం ప్రార్థన చేయలా. 4వసారి మాత్రము అతను ప్రార్థన చేశాడు. 4వసారి ఇలా శత్రువు యొక్క ఆజ్ఞ, శత్రువు యొక్క దూతల ద్వారా వచ్చిన ఆ యొక్క వర్తమానం చూసి అన్ని దేవతలతో జీవము కలిగిన దేవుణ్ణి కంపేర్ చేసి అన్ని దేవతలు నా దగ్గర ఓడిపోయారు, అలాగే రేపనే రోజు నీ దేవుడు కూడా నా దగ్గర ఓడిపోతాడు, నీ దేవుడు నా చేతిలో నుండి నిన్ను రక్షించడానికి సమర్థుడు కాదు, నీ దేవుని చేత నువ్వు మోసపోకుడి అని హిజ్కియాని భయపెట్టేటట్టు, కలవరపడేటట్టు మాట్లాడిన ఆ యొక్క సన్హెరీబుని పట్ల హిజ్కియా దేవుడి యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ఆ యొక్క ఉత్తరమును విప్పి పరచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. ఒకటే ఒక పాయింట్ అండి, 4 సార్లు శత్రువు రాజు మీద దండెత్తి వచ్చిన మొదటిసారి ప్రార్థన చేయాల, రెండోసారి ప్రార్థన చేయాల, మూడోసారి ఏమో దేవుడి యొక్క మందిరానికి వెళ్ళాడు కానీ ప్రార్థన చేయాల, 4వసారి మాత్రము ప్రార్థన చేశాడు దేవుడి యొక్క మందిరంలోనికి వెళ్ళి. సో మీకు ఏం అర్థమవుతుంది ఇక్కడ? మొదటిసారి శత్రువు మన మీద దండెత్తినప్పుడు హిజ్కియా ఎందుకు ప్రార్థన చేయలే? రెండోసారి దండెత్తి వచ్చినప్పుడు ఎందుకు ప్రార్థన చేయలే? మూడోసారి కూడా శత్రువు తన మీద దండెత్తి వచ్చినప్పుడు కూడా దేవుడి యొక్క మందిరంలోనికి అయితే వెళ్తాడు తప్ప ప్రార్థన అయితే చేయలేదు. 4వసారి శత్రువు దండెత్తి వచ్చినప్పుడు మాత్రమే యెహోవా మందిరంలోనికి వెళ్ళి ఆ యొక్క ఉత్తరమును పరచి విప్పి దేవుడి సన్నిధిలో పెట్టి తన హృదయమును తెరిచి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడు. 4వసారి ఎప్పుడైతే శత్రువు మీదకి వచ్చాడో అప్పుడు దేవుని యొక్క సన్నిధిలో చేసిన ఆ ప్రార్థనను బట్టి దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడి వర్తమానం పంపిస్తాడు. ఓకే, చాలామంది అనుకుంటాం, సామాన్యంగా అనుకుంటాం. ఒకప్పుడు యవ్వన కాలంలో ఉన్నప్పుడు నేను కూడా అనుకున్నా, ఆదివారాల పూట దేవుడి యొక్క మందిరానికి వెళ్తాం కదా, దేవుడి యొక్క మందిరానికి వెళ్తాం. ఉదాహరణకి ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 వరకు, లేకపోతే 11 నుంచి 3 వరకు కూడా నేను దేవుడి యొక్క సన్నిధిలోనే ఉన్నాగా, సుమారు 3 గంటలు లేకపోతే 4 గంటల పాటు నేను దేవుడి యొక్క మందిరంలోనే ఉన్నాగా, ఇంకా ప్రార్థన చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? నేను దేవుడి మందిరంలోనే ఉన్నాగా, ప్రార్థన చేయకపోయినా ఏం కాదు. నేను దేవుడి యొక్క పని చేస్తున్నా కదా, ప్రేమ విందులో నేను వడ్డన చేస్తున్నా, వంటకి కావాల్సిన కూరగాయలు కట్టింగ్ కానీ ఏదైనా సరే ప్రతి ఒక్క పని సహాయంగా నేను చేస్తున్నా కదా, ఇంకా ప్రార్థన చేయకపోయినా ఏమవుద్దులే, దేవుడు ఇది కూడా దేవుడి పనే కదా, నేను దేవుడి పనిలో పాల్పొంపులు పొందుకున్నా కదా, ప్రార్థన చేయకపోయినా పర్లేదులే. ఇంకా ఏదో ఒకటి, ఇంకా ఏ విధమైన బైబిల్ ప్రకారము, దేవుడి యొక్క ధర్మశాస్త్రం ప్రకారము, దేవుడి యొక్క ఆజ్ఞల ప్రకారము ప్రవర్తిస్తూ నేను ఆజ్ఞానుసారంగా ప్రవర్తిస్తున్నా కాబట్టి ఈరోజు నేను ప్రార్థన చేయకపోయినా పర్లేదు అని నాకు ఒక ఫీలింగ్ వచ్చేది, ఒక ఆలోచన వచ్చేది. అది కరెక్టేనా ఆంటీ? కరెక్టేనది? మూడోసారి శత్రువు మన మీద దండెత్తి వచ్చినప్పుడు హిజ్కియా రాజు మూడోసారి హిజ్కియా మీద శత్రువు దండెత్తి వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధికి అయితే హిజ్కియా వెళ్ళాడు కానీ ప్రార్థన చేసుకోవాలి. ప్రవక్త యొక్క సహాయం అర్థించాడు, ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. ఓకే, కానీ 4వసారి శత్రువు దండెత్తి వచ్చినప్పుడు తన మోకాళ్ళ నుండి దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేశాడు. తన హృదయాన్ని విప్పి, తన హృదయంలో విప్పి పరచి దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేశాడు. అంటే హృదయంలో ఉన్న ప్రతి ఒక్క మాట తేటతెల్లగా దేవుడికి చూపిస్తున్నాడు. హృదయంలో ఉన్న ప్రతి ఒక్క ఆలోచన తేటతెల్లగా దేవుడికి చూపిస్తున్నాడు. నువ్వు చూపించకపోతే దేవుడు చూడ్డా, అది కాదు సమస్య ఇక్కడ, అది కాదు నా ప్రశ్న. నువ్వు చూపించకపోతే దేవుడు చూడలేడని కాదు, సముద్ర అగాధ జలములు కూడా దేవుడికి చాలా స్పష్టంగా కనిపిస్తాయి. మరి నరుడి యొక్క హృదయం దేవుడికి కనిపించకుండా ఉంటుందా? నువ్వు దేవుడి మీద ఎంత ఆధారపడుతున్నావు,
నువ్వు దేవుడికి ఎంతవరకు నీ యొక్క హృదయమును విప్పి పరచి దేవుడికి ప్రార్థన చేస్తున్నావు అనేది మాత్రమే ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా ఆలోచన చేయండి. నువ్వు దేవుడి యొక్క సన్నిధిలో ఉన్నా అది నీ పట్ల నీతిగా ఎంచబడదు, నీకు సహాయం అది చెయ్యదు. నువ్వు దేవుడి యొక్క క్రియలు ఎంత చేసినా సరే అది ప్రార్థనతో ఏది సమానం కాదు. ఓకే, ఈ యొక్క యెషయా 56:7 చూడండి. యెషయా 56:7. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారిని అర్పించు దహన బలులను. చాలండి, చూడండి మొట్టమొదటి లైనే 56:7. నా ప్రార్థన మందిరములో. చూడండి ఒక్కలైనే కదా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుడి యొక్క మందిరం ఎలాంటి మందిరం? ప్రవచనాలు చెప్పే మందిరం అని రాసుందా? స్వస్థత ఇచ్చే మందిరం అని రాసుందా? అన్నం పెట్టే మందిరం అని రాసుందా? రాజ్యాలు వెళ్ళే మందిరం అని రాసుందా? సోది చెప్పే మందిరం అని రాసుందా? ఘనకార్యములు, ఇలా నీతి కార్యములు, లేకపోతే లేని వాళ్ళకి ఏదైనా సహాయం చేయడం, ఇలాంటి కార్యాలు చేసే మందిరం అని రాసుందా? ఏం రాసుంది? ప్రార్థనా మందిరం. జీవము కలిగిన దేవుడి యొక్క ఇల్లు ప్రార్థన మందిరము. యెషయాకి వర్తమానం వచ్చింది. దానికి కారణం ఏంటి? యెషయాను ప్రవక్త జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ అనుదినము దేవుడి యొక్క వర్తమానం కోసము, దేవుడి యొక్క మాట కోసము కనిపెట్టుకొనిచున్నాడు. హిజ్కియా ఎలా చేశాడు? ఉన్నత స్థలముల్లో విగ్రహములు కానీ గుళ్ళు గోపురాలు కానీ కూలగొట్టాడు, పడగొట్టాడు, ధ్వంసం చేశాడు, కానీ ప్రార్థన చేయలా. అందుకే వర్తమానం రాలా. శత్రువులు అన్న ప్రతి ఒక్క మాటను బట్టి దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. ఈవెన్ అది ఆ టెన్షన్ని, ఆ భయాన్ని తట్టుకోలేక దేవుడి యొక్క సన్నిధికి కూడా వెళ్ళాడు, ఉపవాసం కూడా ఉన్నాడు, బట్టలు కూడా చించుకున్నాడు, ఎంతగానో కలవరపడ్డాడు, కానీ ప్రార్థన చేయలే. ఓకే, సో దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తేనే నువ్వు ధైర్యవంతుడిగా మార్చబడతావు. దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తేనే భయం నీలో నుంచి వెళ్ళిపోతుంది. దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తేనే కలవరము నీ యందు నుంచి తొలగిపోతుంది. దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తేనే నువ్వు కత్తి దూయకుండా, నువ్వు నోరు తెరవకుండా, నువ్వు కాలు కదపకుండా శత్రువు నీ దగ్గర నుంచి పారిపోయి వెళ్ళిపోతాడు. నువ్వు ప్రార్థన చేస్తేనే నీ తరఫున దేవుడు అవసరమును బట్టి దేవుని యొక్క దూతను భూలోకంలో పంపి నీ తరఫున యుద్ధం చేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుని యొక్క దూత నీ చుట్టూ ఒక కంచెలాగా ఉంటుంది. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడి యొక్క దూత వచ్చి నీకు స్వయముగా, స్పష్టముగా, వర్తమానముగా మాట్లాడతాడు. ఏం వాక్యం ఏంటి? నీ ప్రార్థన మందిరము. సో నువ్వు దేవుడికి ఎలా కనిపించాలి? ప్రార్థన చేస్తూ నువ్వు కనిపించాలి. నువ్వు ప్రార్థన చేస్తూ కనిపిస్తే అప్పుడు దేవుడు నీ యందు ఆనందిస్తాడు. అవసరం అనుకుంటే దూతకి సైతం ఆజ్ఞిస్తాడు, అదిగో నా విశ్వాసి, నా విశ్వాసురాలు ప్రార్థన చేయుచున్నది, నువ్వు వెళ్ళి సహాయం చేయి, నువ్వు వెళ్ళి వర్తమానం చెప్పు, నువ్వు వెళ్ళి వాళ్ళ యొక్క అవసరంలో ఏంటో తీర్చు అని చెప్పి దేవుడు దూతను పంపిస్తాడు. మనిషిని కూడా కాదు, సాక్షాత్తు దేవుని యొక్క దూత. ఒక మనిషి యుద్ధం చేస్తే గెలవచ్చు, ఓకే, కానీ ఉన్న పలానే ఒక్కసారి కత్తి దూసి 185,000 మంది మనుషులను, అంటే శత్రువులను హతం చేయగలడా ఒక మనిషి? చేయలేడండి, చేయలేడు. కత్తి వాట చేత 185,000 మనుషుల్ని ఒకేసారి చంపటం ఒక సాధారణమైన మనిషి వల్ల అవుతుందా? అవ్వదు. కానీ ప్రార్థన వల్ల అవుద్ది. హిజ్కియా ప్రార్థన చేశాడు. దేవుడి యొక్క సన్నిధిలోనికి వెళ్ళి హృదయమును విప్పి పరచి దేవుడితో ప్రార్థన చేయటం వలన సాక్షాత్తు దేవుడి యొక్క దూత భూలోకంలోకి వచ్చి శత్రువు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ప్రత్యక్షమైపోయి కత్తి దూసి ఒకే ఏటికి 185,000 మందిని హతమార్చారు. ఆ వార్త విని అది కల్లారా చూసిన సన్హెరీబు అష్షూరు రాజు భయంతో తన యొక్క నేను యూదా దేశాన్ని ఆక్యుపై చేయాలి, స్వతంత్రించుకోవాలి అన్న ఆలోచనని విరమించుకొని, అమ్మో బతుకుంటే నా దేశంలో మహారాజుగా బతుకుతా,
ఇక్కడ ఎందుకు ఇలా ఉండటం, నా ప్రాణం పోగొట్టుకుంటాం, 1,85,000 మంది చచ్చిపోయారు, నేను ఒక్కడిని ఏ పాటని బతకటానికి అని చెప్పి భయంతో వెనక్కి వెళ్ళిపోయాడు. తన దేశంలో మహారాజుగానే ఉంటానని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు కదా శత్రువు అని చెప్పేసి దేవుడైనా వదిలేశాడా? శత్రువు తన యొక్క సొంత దేశంలో ఉన్నా, తన యొక్క రాజ్యంలో మహారాజుగా ఉన్నా, నా పిల్లలు నువ్వు అంటావా? జీవము కలిగిన దేవుణ్ణి, శక్తివంతుడుగా ఉన్న దేవుణ్ణి శక్తిహీనుడు అని నువ్వు మాట్లాడతావా? నీ గర్భవాసాన పుట్టిన నీ పిల్లలు, నువ్వు పూజించే నీ యొక్క దేవుడి యొక్క ఆలయములో నువ్వు కత్తి దూసి ఎంతోమంది దేశాలను, ఎన్నో రాజ్యాలను నేను స్వతంత్రించుకున్నాను, యుద్ధం చేసి గెలుచుకున్నాను అని అనుకుంటున్నావు కదా. నీ యొక్క దేవుడు ముంగట నీ యొక్క సొంత కత్తితో నువ్వు కన్న నీ యొక్క పిల్లలే నిన్ను చంపేస్తారు అని దేవుడు ఆ యొక్క శత్రువుకి లిఖితపూర్వకంగా ప్రణాళిక ప్రకారం జరిగింపజేసేసాడు. ఓకే, ఇదంతా ఎలా జరిగిందండి? కేవలం ప్రార్థన చేయడం వల్ల జరిగింది. హిజ్కియా మొదటిసారి ప్రార్థన చేయలే కాబట్టి దేవుడి యొక్క సూర్యకార్యం ఎక్కడ చూడాల. హిజ్కియా రెండోసారి కూడా ప్రార్థన చేయలే, అప్పుడు కూడా దేవుడి యొక్క కార్యం చూడాల. మూడోసారి దేవుడి యొక్క మందిరానికి వెళ్ళాడు కానీ ప్రార్థన చేయలే. నాలుగోసారి దేవుడి యొక్క మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఎలా చేశాడు? అక్కడ ఈ యొక్క 19వ అధ్యాయము మీరు చూశారు కదండి. 19వ అధ్యాయము 14వ వచనంలో రాస్తుంది ఎలా అంటే, యెహోవా మందిరమునకు పోయి యెహోవా సన్నిధిని ఉత్తరమును విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. చూడండి, యెహోవా మందిరంలోనికి పోయి ప్రార్థన చేసాను అని రాయొచ్చు. అలా రాయకుండా యెహోవా సన్నిధిలోనికి పోయి ఉత్తరమును విప్పి, ఇది లెటర్ అనుకుందాం, ఇదే లెటర్ అనుకుందామండి. ఇలా ఉంది లెటరు. ఇదంతా ఖాళీగా కనిపిస్తుందిగా. ఈ లెటర్ అంతా, ఈ కాగితం అంతా మీకు ఖాళీగానే కనిపిస్తుంది కదా. ఇలా తీసుకొని వెళ్ళిపోయి దేవుడికి అన్నీ కనిపిస్తాయిలే, ఇది పేపర్ ఇలా ఓపెన్ చేస్తే ఏంది, ఓపెన్ చేయకపోతే ఏంది అని హిజ్కియా అనుకున్నాడా? అలా అనుకోవాలా. ఇలా లెటర్ని తీసుకెళ్ళి ఓపెన్ చేసి సెన్హెరీబు రాసింది ప్రతిదీ కూడా ఇలా ఆజ్ఞలా చూసి, ఇదిగో లెటర్, ఇది సెన్హెరీబు యూదా రాజుగా ఉన్న హిజ్కియాగా ఉన్న నా మీద పంపించాడు. వాస్తవానికి అతను నాకు రాసిన లెటరే, కానీ ఇది నాకు వచ్చింది కాదు. నేను ఆరాధించే నీకు, నేను ప్రార్థన చేసే నీకు, నిన్ను గురించి మాట్లాడుతున్నాడు. ఆ దేవతలు ఏం చేయలేకపోయారండి. రేపనే రోజు ఇజ్రాయేలు యూదులు పూజించే, ప్రార్థన చేసే సైన్యములకు అధిపతి యెహోవా మాత్రం ఏం చేయగలడో, నీ దేవుణ్ణి నమ్ముకో, నువ్వు మోసపో మాకు అని అంటున్నాడయ్యా అని చెప్పి దేవుడి యొక్క సన్నిధిలో లెటర్ని ఓపెన్ చేసి పరిచి ప్రార్థన చేశాడు. అట్లాగే మరి మీకు ఆలోచన వచ్చితో రాదో, నాకైతే శత్రువు నా మీద దండెత్తి వచ్చినప్పుడు శత్రువు నాకేమీ లెటర్లు ఇవ్వలేదు, సో లెటర్ లేనప్పుడు నేను ఎలా లెటర్ తీసుకెళ్తాను అని అనుకుంటామేమో. శత్రువు మాట్లాడిన ప్రతి ఒక్క మాట నీ హృదయంలో ఉందగా. నువ్వు ఏదైనా భయపడుతున్నావు అనుకో, నీకు వచ్చిన ఆ యొక్క శ్రమ వల్ల, శోధన వల్ల నువ్వు భయపడుతూ ఉంటావు, అస్వస్థత వల్ల నువ్వు భయపడుతూ ఉంటావు, జరిగిన నష్టం బట్టి, ఎదుటివాడి యొక్క ప్రవర్తనను బట్టి నువ్వు కలవర చెందుతూ ఉంటావు. దేవుడి యొక్క సన్నిధిలోకి వెళ్ళినప్పుడు అపవాది యొక్క ప్రేరేపణతో ఎదుటివాడు మాట్లాడిన ప్రతి మాట కూడా, ఇదిగో ఫలానా వాళ్ళు ఫలానా విధముగా ఇంత కఠినంగా నా పట్ల మాట్లాడారయ్యా అని నువ్వు మాట నుంచి మాట, అంటే ప్రతి ఒక్క మాట వివరంగా దేవుడి దగ్గర సన్నిధిలో చెప్పాలి. అలా నువ్వు చెప్పడం వల్ల ఎదుటివాడి మీద నువ్వు దేవుడికి ఫిర్యాదు చేసినట్టు కాదండి, నీ జీవితంలో జరిగింది నువ్వు దేవుడికి చెప్పుకోవటం. ఓకేనా? నువ్వు ఎదుటివాడి మీద 1,00,000 కాదు 1,00,000 చెప్పినా దేవుడు న్యాయవంతుడు, నీతిపరుడు, సత్యం కలిగిన వాడు. నువ్వు చెప్పినంత మాత్రాన ఆయనేమి ఎదుటివాడి మీద వెంటనే తీర్పు తీర్చేవాడేం కాదు. ఎవరి పట్ల న్యాయం ఉందో, ఆయనకి వెలుగుగా ఉన్నదో దాని ప్రకారమే ఆయన చేయగలన సమర్థవంతుడు. కానీ నువ్వు చెప్తున్నావా లేదా, యథార్థంగా నువ్వు మాట్లాడుతున్నావా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్. సో దేవుడి యొక్క సన్నిధి దగ్గరికి ఈ యొక్క హిజ్కియా రాజు వెళ్ళి తన హృదయమును విప్పి పరచి దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేశాను. సో ఈ యొక్క మొత్తం ఈ యొక్క 18వ అధ్యాయము 19వ అధ్యాయంలో చాలా రకాలుగా చాలా మంచి మంచి ఆత్మీయ అర్థాలు ఉంటాయి. కానీ మరి ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఉన్నత శిఖరముల మీద ఉన్న అన్ని దేవతలను పూజించే గోపురాలని కూల్చేసినా సరే తను ధైర్యవంతుడిగా మార్చబడాల. దేవుడి యొక్క సన్నిధిలోనికి వెళ్ళినా కూడా
అతను ధైర్యం కలిగి శక్తి కలిగి బ్రతకల. కానీ ఎప్పుడైతే దేవుడు ఎదుట ప్రార్థన చేశాడో అప్పుడు ధైర్యవంతుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అప్పుడు సాక్షాత్తు దూత వచ్చి సహాయం చేసింది. సో ప్రార్థనలో ఉన్న శక్తి అలాంటిది. అటువంటి ప్రార్థన నువ్వు నిర్లక్ష్యం చేసావు నువ్వు, అప్పుడు నువ్వు పొందుకోవాల్సిన మేలు, నువ్వు పొందుకోవాల్సిన ధైర్యం, నువ్వు పొందుకోవాల్సిన బలం నువ్వు పొందుకోలేవు. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు? ఎప్పుడు భయపడుతూ నిరుత్సాహంగా కూర్చొని అయ్యయ్యో అయ్యయ్యో అని చెప్పి వరి అవుతూ ఉంటావు. అలా వరి అవడం వల్ల ఎవరికి లాభం అండి? దేవుడు నీ పట్ల ఉన్న వాగ్దానము నెరవేర్పు జరగకుండా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఒక రోజులో జరగాల్సిన వాగ్దానం వల్ల 2 రోజులు, లేకపోతే ఇంకా భయపడుతున్నావు అనుకోండి, ఇంకా ప్రార్థన చేయకుండా ఉంటున్నావు అనుకోండి, రోజులు పోయి నెల అవుద్ది, నెల పోయి సంవత్సరాలు అవుద్ది. దేవుళ్ళో మార్పు ఉందా? నువ్వు ప్రార్థన చేయట్లే. దేవుడు నీ దగ్గర నుంచి ఆశించేది ఏంటి? ఫస్ట్ థింగ్, మొట్టమొదట దేవుడు నీ దగ్గర నుంచి ఆశించేది ఏంటి? నువ్వు ఇచ్చే కానుకలా? కాదు. నువ్వు ఇచ్చే బహుమానములా? కాదు. నువ్వు చేసే పుణ్య కార్యక్రమాలా? కాదు. నువ్వు చేసే దాన ధర్మాలా? కాదు. మరి నువ్వు టైంకి మందిరానికి రావటం, పాటలు పాడటమా? కాదు. ఇవన్నీ చేయకూడదని కాదు నా ఉద్దేశం. వీటికి మించింది ఒకటి ఉంది, అది ప్రార్థన. ప్రార్థన చేస్తే దేవుడు నీ పక్కనే ఆనుకుని ఉంటాడు. పాటలు పాడాలి మంచిది, కానీ ప్రార్థనకు అన్నిటికన్నా మించింది, అన్నిటికన్నా ప్రథమ స్థానంలో ఉంది ప్రార్థన. ఓకే, దేవుడి యొక్క మందిరము ఎలాంటి మందిరము? ప్రార్థనా మందిరము. సో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు సాక్షాత్తు ఎక్కడున్నట్టు? దేవుడి యొక్క మందిరంలో, దేవుడి యొక్క ప్రత్యక్షత ఎదుట, దేవుడి యొక్క సముఖంలో నువ్వు ఉన్నట్టు. అంటే నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నావు, నీ పక్కనే దేవుడు ఉన్నాడు. ఓకేనా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దాని అర్థం ఏంటి? దేవుడిని పక్కనే ఉన్నట్టు, దేవుడిని పక్కనే ఉన్నట్టు. ఓకే, సో తెలుసుకోండి, దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేసిన ఈ యొక్క హిజ్కియా మహారాజు దూత ద్వారా యుద్ధాన్ని గెలిచాడు. ప్రార్థన చేయనప్పుడు తన యొక్క సొంత ఆస్తి మొత్తం కోల్పోయాడు. తన ఆస్తి కోల్పోవటం మాత్రమే కాకుండా మందిరంలో దేవుడి కోసం ప్రతిష్ఠించిన డబ్బులు కూడా తీసుకొచ్చి శత్రువులకు అప్పచెప్పాడు. ప్రార్థన చేయకపోవటం వలన నువ్వు నీ యొక్క మలినం నువ్వు తిన్ను, నీ యొక్క మూత్రం నువ్వు దాగు, సిగ్గులేదా? పందింగాయి, మా దేశంలో అత్యల్పుడు కూడా నీ మీద గెలుస్తాడు అని చెప్పి ఎదుటివాడి చేత, శత్రువు చేత అనరాని మాటలు, కాని మాటలు అనిపించుకున్నాడు. మౌనంగా ఉన్నాడు, బాధపడుతున్నాడు, బట్టలు చుంచుకుంటూ కూర్చున్నాడు. కానీ ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఇవన్నీ చేయలే, ఒకటే దేవుడి యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకొని విజయం పొందుకున్నాడు. ఓకే, చిన్న వాక్యం దేవుడు మన జీవితాల్లో ఫలించి ఆశీర్వదింపజేయునుగాక. ఆమేన్.